దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకైతే బెయిల్ మంజూరైంది. సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టి ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ మంజూరు చేసి తీర్పు వెలువరించింది. ఈడీ, సిబిఐ కేసులో కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ గవాయ్ విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. గంటన్నర పాటు వాడివేడి వాదనలు జరగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకైతే రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 27న ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ కూడా అదుపులోకి తీసుకుంది. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల స్కామ్ కు పాల్పడినట్టు అభియోగాలు అయితే ఉన్నాయి. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా న్యాయస్థానం ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవిత గత 5 నెలలకు పైగా ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు. కొన్నిసార్లు ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఫలితం లేకుండా అయితే పోయింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం అటు సిబిఐ, ఈడీ, ఇక్కడ కవిత తరపు న్యాయవాదుల వాదనలు అయితే వింది. కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తూ సౌత్ గ్రూప్ 100 కోట్లు అంటున్నారని, కానీ ఇప్పటి వరకు ₹1 కూడా రికవరీ చేయలేదని అన్నారు. విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, ఇది పూర్తిగా తప్పుడు కేసని అన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇప్పటికే అప్పగించారన్నారు. కవిత ఫోన్లు మార్చారని అంటున్నారని, ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ కేసులో 493 మంది సాక్షులను విచారించారని, సాక్షులను బెదిరించారనే కవితపై అభియోగాలు మోపుతున్నారని, కానీ ఎక్కడ కూడా కేసు నమోదు కాలేదని ముకుల్ రోహిత్గి అయితే వాదనలు వినిపించారు. కవిత ఎక్కడికి పారిపోదని, సిసోదియాకు ఇచ్చిన అవకాశాలే కవితకు వర్తిస్తాయని చెప్పారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కోర్టు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సిబిఐ, ఈడీ తరఫున న్యాయవాది ఎస్వి రాజు వాదనలు వినిపించారు. కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారని వాళ్ళు కోర్టుతో అన్నారు. ఫోన్లోని డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తారు కానీ ఫార్మాట్ చేశారని అన్నారు. కవిత ఆధారాలు, సాక్ష్యాలు తారుమారు చేశారని వాదించారు. దర్యాప్తునకు కవిత సహకరించడం లేదని, ఈ పరిస్థితిలో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తా అని సిబిఐ, ఈడీ తరఫు న్యాయవాది ఎస్వి రాజు తన వాదనలు అయితే వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు సెక్షన్ 48 ఎందుకు వర్తించదని సిబిఐ, ఈడీ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన అరుణ్ పిల్లై తన స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించింది. ఈ కేసులో సిబిఐ, ఈడీ ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసినందున నిందితురాలు కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కవితకు కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 10 లక్షల వ్యక్తిగత పూచికత్తు, పాస్పోర్ట్ స్వాధీనం చేయాలని కవిత తరఫు న్యాయవాదిని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇలా మొత్తానికైతే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కవిత అయితే తిహార్ జైలు నుంచి ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు పొద్దున జైలు నుంచి అయితే బయటికి విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.